సింగరేణిలో ఉన్నటువంటి సొమ్ముని ఇలా 10 కోట్ల రూపాయలు మొన్న అర్జెంటీనాకి సంబంధించినటువంటి మెస్సీ అనేటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు వస్తే కేవలం రేవంత్ రెడ్డి తన మనవడు ఫుట్బాల్ ఆడడం కోసం అరగంట ఆట కోసం 10 కోట్ల రూపాయలని వెచ్చించినటువంటి యాజమాన్యం ఇవాళ సింగరేణి డేకి ఎందుకు ఆర్థిక భారమైందో ఇలా మేము అడుగుతూ ఉన్నాం. ఇలా సింగరేణి డే నిర్వహించడం కోసం ఇలా ఆర్థికంగా భారం ఉందని చెప్పేసి కేవలం 50,000 రూపాయలతోటి ఇలా ఇల్లంద ఏరియాలో సరిపెట్టుకున్నారు. కానీ ఇలా మేము అడుగుతూ ఉన్నాం, సింగరేణి డేని జరపడంలో ఎందుకు ఇది చేస్తున్నారు మాకు అర్థం కావడం పరిస్థితి ఉన్నది. కానీ ఇలా అదే కాదు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటూ ఉన్నాం. ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు పోయేటువంటి వారికి లక్షల రూపాయలు ప్రతి ఏటా ఇచ్చి రాజీవ్ అభయహస్తం పేరు మీద ఇలా లక్షల రూపాయలని వెచ్చిస్తూ ఉన్నటువంటి యాజమాన్యం ఇవాళ సింగరేణి తల్లి పుట్టినరోజుని ఇవాళ చాలా చీచంగా జరుపుకోవడం చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా 25 సంవత్సరాల నుంచి అంత వైభవంగా జరుపుకునేటువంటి సింగరేణి డేని ఇవాళ ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో జరుపుకోవడం చాలా శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా సింగరేణి యాజమాన్యం అటు ప్రభుత్వం చేసినటువంటి వైఖరిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఈరోజు యావత్ సింగరేణి వ్యాప్తంగా కూడా సింగరేణి డేని బహిష్కరించడం జరిగింది.